అందరికీ నమస్కారం. నేను మీ ఎల్బీ నగర్ సంతోష్ నాయక్. సో ఇందాకనే మనం అందరం చూసాము, మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శివ చౌహాన్ గారు ఇప్పుడే మనకు ఒక ఆన్లైన్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. సో మనం అది ఆన్లైన్లో చూసాము. సో అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, శివ చౌహాన్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు కొన్ని అనుమానాలు, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ పాయింట్కి వచ్చేస్తే, ఒక పాయింట్ వైజ్ మనం మాట్లాడుకుంటే, శివ చౌహాన్ ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, శివ చౌహాన్ ఇన్ని రోజులు దాక్కోవడానికి గల కారణాలు ఏంటిది? దాక్కున్నాడు, ఓకే. దాదాపు 15 నుంచి 20 రోజుల నుంచి మన సంపత్ నాయక్ గారు కానివ్వండి, అశోక్ నాయక్ గారు కానివ్వండి, ప్రత్యూష గారు కానివ్వండి, వినోద్ గారు కానివ్వండి, సంతోష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఫైట్ చేసి బాధితుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి అక్కడ చావులను డైరెక్ట్గా ప్రజలకు చూపించిన తర్వాతన ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. మరి నువ్వు అదే ఆ మనిషి చావక ముందు, అన్ని చావులు జరగక ముందు నువ్వు ఎక్కడున్నావు శివ అనే క్వశ్చన్ నీకు అడుగుతా ఉన్నాను. ఇంకొకటి, ఇది నా క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఆ రోజు నైట్ నువ్వు దిగిన ఫోటో ఏదైతే ఉందో, నువ్వు చూపించి మాట్లాడుతున్న ఫోటో ఏదైతే ఉందో, మంగ్లీ గారు కానివ్వండి, మీరు కానివ్వండి, అందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు ఆ బంగ్లా వెనకాల. ఎవరి బంగ్లా అది? మధు గారి బంగ్లా దగ్గర మీరు దిగిన మాట వాస్తవం. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్లో చెప్పిన విధంగా ఈరోజు నేను చూసుకుంటే, మీరు చెప్పిన విధంగా అదొక ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఓకే, ఎమ్మెల్యే ప్రోగ్రామ్నే అనుకుందాం. ఎందుకంటే మంగ్లీ గారు ఒక సెలబ్రిటీ హోదా కింద ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు, పార్టిసిపేషన్ చేసినప్పుడు, ఏ నార్మల్ సాటి చిన్న ప్రోగ్రామ్ ఎవరైనా కామన్ మ్యాన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అక్కడ డిన్నర్ కానీ లంచ్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం 100% జరుగుతుంది ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు. కానీ మీరు ఎందుకని మధు దగ్గరికే 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వచ్చింది అనేది నా క్వశ్చన్. ఎమ్మెల్యే గారు మీకు అంత పెద్ద ఈవెంట్లో ఎమ్మెల్యే గారు మీకు ఫుడ్ ప్రొవైడ్ చేయలేదా? అంత పెద్ద ఈవెంట్లో మీకు ఎమ్మెల్యే గారు కనీసం తినడానికి తిండి కూడా పెట్టలేదా మీకు? ఎందుకని మీరు ఫ్యామిలీతో సహా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏంటిది అనేది మీరు చెప్పలేదు శివ గారు క్లియర్గా. నెక్స్ట్, ఆ ఎమ్మెల్యే ఎవరు? నీకు నిజంగా చిత్తశుద్ధుండి నువ్వు నిజంగా చెప్తున్నావు, నిజం మాట్లాడుతున్నావు అనే ఆలోచన నీకు ఉండుంటే మరి నువ్వు ఎందుకని చెప్పి ఆ ఎమ్మెల్యే పేరు చెప్పట్లేదు? ఎమ్మెల్యే పేరు చెప్తే ఆ ఎమ్మెల్యే కూడా బయటకు వస్తాడని చెప్పేసా మీ బాధ? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ శివ, ఎమ్మెల్యే ప్రోగ్రామ్ నుంచి విలేజ్కి అంత రాత్రి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నీకు ఎమ్మెల్యే ఇంట్లో ఫుడ్ దొరకలేదని వెళ్ళావా, లేకపోతే ఇంకొక బిజినెస్ కారణాలతోటి వెళ్ళావా అని చెప్తున్నావు. ఓకే, సో ఇది నువ్వు ఫస్ట్ మాట్లాడిన క్వశ్చన్స్ అంతా బాగానే ఉంది. ఓకే, నువ్వు సమాధానం చెప్పాల్సినవి ఇంకా 2-3 ఉన్నాయి. సమాధానం ముఖ్యంగా ఈ రామావత్ మధు దగ్గర పనిచేసిన పిల్లోడు ఎవరైతే రమేష్ ఉన్నాడో డ్రైవరు, తన స్వహస్తాలతోటి 30 లక్షల రూపాయలు మంగ్లీ గారి సమక్షంలో మీకు ఇచ్చినట్టు ఐ విట్నెస్ అండ్ ఫిల్మ్ ఎవిడెన్స్తో సహా తను మీకు చూపిస్తున్నాడు. మీరు ఎందుకని చెప్పేసి ఆ పర్సన్ అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వలేదు? క్లారిటీ అనేది ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ బాధితుల్లో మీకు డైరెక్ట్ డబ్బులు ఇచ్చి మీ స్వహస్తాలతో తీసుకుపోయినామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకెందుకు సమాధానం ఇవ్వట్లేదు? మీరు పెట్టిన ప్రెస్ మీట్ ఏ విధంగా ఉంది అని అంటే, ఓకే, ఇన్ని రోజులు కూడా మేము బయటకు వచ్చి మాట్లాడకపోతే మాది తప్పు ఉందేమో అనుకుంటారేమో ప్రజలు అని చెప్పేసి మీరు ఈ విధంగా తప్పును దాచుకోవడానికి ఇన్ని రోజులు మీరు ప్రిపేర్ అయ్యి మీ లాయర్లతోటి కానీ మీ లీగల్ టీంతో కూర్చొని మాట్లాడుకొని ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు అని చెప్పేసి ఈరోజు మీరు చేసినారు చూసారా? చాలా సిగ్గుగా ఉంది శివ. అలాగే మంగ్లీ గారు, మీరు ట్రైన్ చేసి పంపించిన మీ తమ్ముడు మీడియా ముంగట తడబడ్డాడనేది మరొక్కసారి నేను మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా కళ్ళతోటి కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి ప్రజాప్రతినిధులతో పాటు అలాగే ప్రెస్ మీడియా అందరితో పాటు అక్కడ జరుగుతున్న చావులు, అక్కడ జరుగుతున్న విషయాలు, ఎన్ని కోట్ల రూపాయలు ఈ దందాలో ఈ మధు కానీ, బాలాజీ కానీ, శివనాయక్ కానీ, వీళ్ళందరూ అభిషేక్ కానీ, వీళ్ళందరూ కలిసి ఎంత కుట్రను ఎంత దారుణంగా చేశారనే దాన్ని కళ్ళకు కట్టినట్టు ఈరోజు సంపత్ నాయక్ గారు చూపించారు. కానీ నీ మీద మాట్లాడుతున్న వాళ్ళు, నీ తరపున మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, ఎవరున్నారు అనేది మనం చూసుకుంటే ఇప్పుడు ఎవరూ లేరు. ఎందుకు లేరు అని అంటే, మెల్లమెల్లగా సాక్ష్యాలన్నీ బయటికి వస్తున్నాయి, నిజాలన్నీ బయటికి వస్తున్నాయి. ఈ నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వాళ్ళు ఈరోజు దాక్కున్న వాళ్ళని కూడా బయటికి తీసుకొని వస్తున్నారు. అదే ఆ భయము. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావు? నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లో
ఈరోజు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లో నువ్వు సోది తప్ప అక్కడ మ్యాటర్ ఏది లేదనే విషయాన్ని నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు మాట్లాడింది క్లియర్ కట్గా సోది అనే విషయాన్ని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఇన్ని క్వశ్చన్స్ అడిగినాం కదా, మరి నువ్వు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉన్నావు, అక్కడికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నావు, అవన్నీ పక్కన పెడదాం. నీకు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చిన రమేష్ నాయక్ ఎవరైతే ఉన్నారో, నువ్వు ఆ రోజు రాత్రి కార్లో కూర్చోబెట్టుకొని తీసుకుపోయిన రమేష్ నాయక్, ట్రావెలింగ్ బ్యాగ్లు డబ్బులు పెట్టుకొని తీసుకుపోయిన రమేష్ నాయక్, నీ చేతులకు ఇచ్చిన రమేష్ నాయక్, ఒక ఫోటో దిగుతాను అడిగిన రమేష్ నాయక్, దానికి సమాధానం నువ్వు చెప్పట్లేదు ఎందుకు శివ? ఏముంది? నిజాలు ఉన్నాయా? లేదంటే దానికి ప్రిపేర్ అయ్యి రాలేదా? లేదంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదా? ఎందుకు అంటే నువ్వు ఇప్పటికీ కూడా మీడియాని ఏ విధంగా వాడుకున్నావు అంటే, ఇది డైరెక్ట్గా ఒక ప్రశ్నించే వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు నువ్వు చూపించావు. ఏ విధంగా వార్నింగ్ ఇస్తున్నావు నువ్వు అని అంటే, మా తప్పు లేదు, మాకు డైరెక్ట్ కానీ మాకు ఇండైరెక్ట్ కానీ మా చేతికి కానీ మా అకౌంట్కి కానీ ఎవరు డబ్బులు వేయలేదు, ఎవరైనా డబ్బులు వేసి ఉంటే తీసుకురండి అని చెప్పేసి చెప్తా ఉన్నావు. ఇక్కడ అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు నీ చేతికి డబ్బులు ఇచ్చినప్పుడు నీకు ప్రూఫ్ ఏ విధంగా తీసుకొస్తారబ్బా? ఎలా తీసుకొస్తారు అంటే, ఈరోజు నువ్వు ప్రశ్నిస్తున్న వాళ్ళని ఏమడుగుతున్నావు? రేపు పొద్దున మాది తప్పు లేదని మా క్లీన్ చీట్ వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తా, మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తాం, పగ తీర్చుకుంటాం, మేము కాపాడుకున్న పేరుని పోయింది. ఏం పేరు నీకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది నీకు పేరు? ఇదే బంజారా బిడ్డల వల్ల కాదా నీకు వచ్చిన పేరు? ఇదే బంజారా జాతి గిరిజన బిడ్డల వల్ల కాదా నీకు వచ్చింది పేరు? ఇదే బంజారా జాతి బిడ్డలను 99% మంది బంజారా జాతిలో ఉన్న బిడ్డలను నువ్వు ఈరోజు మోసం చేసి అలా చావులకు కారణమవుతున్నప్పుడు అప్పుడు గుర్తు రాలేదా? నీకు ప్రెస్ మీట్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అంటే దాదాపు 20 రోజుల తర్వాత నీకు ప్రెస్ మీట్ గుర్తుకొచ్చిందంటే ఇప్పటికీ నేను మాట్లాడకపోతే దొంగనైపోతానేమో అనే ఒక ఉద్దేశంతో ఈరోజు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినావు అంటే ఏదీ మాట్లాడలేదు. ఉత్త నిల్లు అండ్ జీరో. ఒక్కసారి నీకు అదే గట్స్ ఉంటే నువ్వు ప్రెస్ ముంగడు కాదు, అదే ఊరికి వచ్చి నువ్వు ఈరోజు నా తప్పు లేదని చెప్పేసి నిన్న సంపత్ నాయక్ గారు వెళ్ళిన ఊరికి వెళ్ళేసి ఒక్కరోజు అక్కడ కూర్చొని వాళ్ళతోటి మాట్లాడు, బాధితులతోటి తెలుస్తుంది నువ్వు ఇవ్వలేదా ఇచ్చావా అనేది అప్పుడు క్లియర్ కట్గా తెలుస్తుంది కదా. ఒకసారి అయితే నువ్వు మాట్లాడు, వెళ్ళి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు, ఎందుకు భయపడుతున్నావు అక్కడికి వెళ్ళడానికి? అంటే నువ్వు తప్పు చేసావు అని చెప్పి ప్రూఫ్స్ దొరికాయని చెప్పేసా. దేనికోసము? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు అది ఉంటే ఖచ్చితంగా మీరు వచ్చి మాట్లాడతారు. మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ప్రెస్ మీట్లు మేము థ్యాంక్ యూ, మీరు ప్రెస్ ముంగటికి వచ్చేసి మాట్లాడినారు, కొన్ని చెప్పారు, కాకపోతే అన్ని నిజాలు చెప్పలేదు, అన్ని వాస్తవాలు చెప్పలేదు. మరి మీడియా మిమ్మల్ని అడిగిందా అడగలేదా అని మాకు ఆ లైవ్లో కనబడలేదు. కానీ ఖచ్చితంగా మీరు చెప్తున్నదంతా కూడా ఒక కట్టుకథ, ఒక డైరెక్షన్లో, ఒక స్క్రిప్ట్ మాదిరిగా మీరు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారనే విషయాన్ని మాత్రము కరాఖండిగా క్లియర్ కట్గా మాకు తెలుస్తూ ఉంది. సో దయచేసి శివ గారు కానివ్వండి, మంగ్లీ గారు కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో, మీరు పెట్టిన ప్రెస్ మీటు ఉత్త చిత్తు కాగితంతో సమాతం. నువ్వు రాసుకొచ్చుకున్న ఒక కాగితాన్ని నువ్వు చూపించిన ప్రెస్ మీట్ని ఈరోజు నథింగ్, నువ్వు చెప్పిన ప్రెస్ మీట్ ఈజ్ నథింగ్. ఇలాంటి చిత్తు కాగితంతో సహా నువ్వు పెట్టిన ప్రెస్ మీట్. కానీ బాధితులకు ఇప్పటికీ కూడా న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము. ఖచ్చితంగా ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే ఆప్షనే లేదు. ఖచ్చితంగా బాధితులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పేసి మేము అంటున్నాము. సో దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టినారు, చాలా సంతోషం. కానీ వాస్తవాలు చెప్పకపోవడం మా దురదృష్టకరమో లేకపోతే మీ అదృష్టమో. మాకు సాక్ష్యాలు దొరికిన తర్వాత కూడా మీరు మాట్లాడకపోతే ఇంకా చాలా ఇది సిగ్గుతో మేమందరము తలదించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకోసారి కూడా మీరు ఎక్కడ కూడా బంజారా అనే విక్టింగ్ కార్డ్ని మాత్రం వాడకండి అయ్యా, ప్లీజ్, మీకు దండం పెడతా. ఎందుకంటే జనాలు ఊస్తున్నారు బయట, అరే ఏమ్రా నాయన మీరు లంబడోళ్ళు అయ్యండి, మీరు కొట్టుకొని వస్తుర్రు, మీ దగ్గర ఏంది అది అని చెప్పేసి మీరు చేసిన పనికి బయట ఊస్తుర్రు మా మీద. సో దయచేసి కూడా నేను చెప్తుంది ఏంటంటే విక్టింగ్ కార్డ్ మాత్రం వాడకండి. ఇక్కడ దొంగ బాధితుడు అంతే, ఇద్దరే ఉన్నారు. అన్యాయం చేసినోడు, అన్యాయానికి గురైనోడు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. సో వీళ్ళ గురించి మాత్రమే ఆలోచించండి, వీళ్ళ గురించి మాత్రమే మాట్లాడండి. అంతే తప్ప ప్రతిసారి నేను తీసుకొచ్చేసి విక్టింగ్ కార్డు చూపించుకొని నేను ఇక బంజారా బిడ్డనయ్యా, నన్ను కాపాడండి అయ్యా, నన్ను మోసం ఎవడు మోసం చేయట్లేదు, నువ్వే జనాలను మోసం చేసి కూర్చున్నావు అని జనాలు అంటున్నారు. ఈ విషయం మీద ఖచ్చితంగా మీరు మళ్ళొక ప్రెస్ మీట్ పెట్టాలా విత్ ప్రూఫ్తో. ఈరోజు నువ్వు ప్రూఫ్స్ చూపించింది ఏం లేదు, మేము చూపించిన ఫోటోనే నువ్వు తిరిగి చూపిస్తున్నావు. సో దయచేసి కూడా నీ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే తీసుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చో అని చెప్తున్నా. అయ్యా శివ చౌహాన్, దయచేసి నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్కి రెడీగా ఉండు. జై హింద్, జై తెలంగాణ.